ఈ విషయాలు పాటించకపోతే త్వరలోనే పేదవారు అయిపోతారు. మనిషి సంతోషకరమైన జీవితానికి, బాధల నిర్మూలనకు చాణక్యుడు కొన్ని సూత్రాలను నిర్దేశించాడు. ఇవన్నీ చాణక్య నీతిలో వివరించాడు. ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా విజయ శిఖరాలను చేరుకోవచ్చు. ఎవరైనా ధనవంతులు కావాలంటే కొన్ని విషయాలు గుర్తించాలని చాణక్యుడు చెప్పాడు. ఈ విషయాలు పట్టించుకోకపోతే ఎంత ధనవంతులైనా పేదవాడిగా మారడానికి ఎంతో కాలం పట్టదు అంటాడు చాణక్యుడు. చాణక్యుడు ప్రకారం డబ్బు సంపాదించడం చాలా కష్టం, సరిగ్గా ఖర్చు చేయడం కూడా ముఖ్యం. మనిషి ఎప్పుడూ డబ్బు వృధా చేయకూడదు. మితిమీరిన డబ్బు వినియోగం మనిషిని పేదరికంలోకి తీసుకెళ్తుంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం కూడా అవసరం. డబ్బును సక్రమంగా వినియోగించకపోతే చేతుల్లోంచి నీరులా ప్రవహిస్తుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి. దానం చేయడం చాలా మంచి విషయం. అయితే మనిషి తన సామర్థ్యానికి తగ్గట్టుగానే దాన ధర్మాలు చేయాలని చాణక్యుడు అంటాడు. ఆదాయం కోసం ఎక్కువ చెల్లించడం మిమ్మల్ని పేదలుగా మారుస్తుంది. ఎల్లప్పుడూ మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖర్చు చేయండి. మీరు సంపాదించిన డబ్బును ఆదా చేసుకోండి. ఖర్చులు అదుపు చేసుకోకపోతే ఎంత డబ్బు సంపాదించినా విలువ లేకుండా పోతుందని చాణక్యుడు చెప్పాడు. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ధనవంతులు కాలేరు. డబ్బును సక్రమంగా ఉపయోగించకపోతే, దుబారాగా ఖర్చు చేస్తే, దానిని సక్రమంగా ఉపయోగించకపోతే సంపద ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందని చాణక్యుడు వెల్లడించాడు. ఒక వ్యక్తి డబ్బును ఆలోచన లేకుండా ఖర్చు చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది. వారి కష్టకాలానికి డబ్బు ఆదా చేయాలి. కష్టకాలంలో కూడా భార్యకు సంబంధించిన డబ్బును ఉపయోగించకూడదని వివరించాడు. దీనికోసం మీరు సంపాదించిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి. లక్ష్యం లేకుండా ఏది సాధించలేం. డబ్బుకు లక్ష్యం కావాలి. నిరంతరం కృషి మాత్రమే ఏదైనా సాధించగలదు. మనిషి నిత్యం ఉపాధి, విద్య, వైద్యం వంటి కనీస వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉంటే చోటు జీవించాలి. డబ్బున్నవారు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు. ధనాన్ని ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. ఇది మీ సంపద ప్రతిష్టను పెంచుతుంది. డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి డబ్బును మంచి పనులకు వినియోగించాలి. డబ్బు గురించి గర్వపడకూడదని ఎప్పుడు నిరాడంబరంగా ఉండాలి. డబ్బు విషయానికి వస్తే మీ మనసులో అహం రానివ్వకండి. అహం మీ తెలివిని పాడు చేస్తుంది. దీనివల్ల ఒకరి సంపద త్వరగా నశిస్తుంది. అహంకారానికి దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో వినయంగా ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.